పొద్దున మళ్ళీ జగన్ దిగిపోయి ఇదే జగన్ అధికారంలోకి వచ్చాడు అనుకోండి, అప్పుడు తెలుగుదేశం వాళ్ళు వార్నింగ్లు ఇచ్చారు అనుకోండి, అప్పుడు మళ్ళీ పోలీసులు ఇట్టగంటే చివరికి పోలీసుల్ని పొలిటీషియన్లుగా మారుస్తున్నాం మనం. అంతే. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి వేరే ఎక్కడికి వెళ్ళి ఏ ప్రాంతానికి వెళ్ళి ఏ నియోజకవర్గం మాట్లాడినా ఇమీడియట్ గా అక్కడ ఉన్న ఇట్లా చేస్తే అధికారులు ఇట్లా మాట్లాడతారు, మాట్లాడాలని ప్రోత్సహించేటటువంటి కాన్సెప్ట్ అది. అది సార్. ఇంకో విషయం కూడా దీంతో పాటు రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు రాయలసీమ కంచుకోట అన్ని నియోజకవర్గాలు మొత్తం ఇప్పుడు అదేం లేదు, ఆ బలం అంతా వీగిపోయింది అని ప్రచారం జరుగుతున్న టైంలో నిన్న భద్రతా లోపాలు ఇవన్నీ ఒకటైతే అక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే ఆ స్థాయిలో జనం, వీళ్ళెవరు పిలిస్తే వచ్చిన జనం కాదు, ఇక్కడ ఏదో సభ జరుగుతుంది రెండంటే వచ్చిన జనం కాదు, జగన్ వస్తున్నాడని తెలుసుకొని వచ్చిన జనం. అంటే రాయలసీమలో ఇంకా జగన్ ప్రభావం ఎలా ఉంది అనడానికి, జగన్ ని కంట్రోల్ చేయడం ఇంకా రాయలసీమలో ఎవరి వల్ల కాదు అనడానికి ఆ జనం ఒక నిదర్శనం. మళ్ళీ మనం ప్రాంతాన్ని ఎందుకు పెట్టాలా? ఉత్తరాంధ్ర వెళ్ళినప్పుడు తగ్గారా, కోస్తాకి వెళ్ళినప్పుడు తగ్గారా, అంటే చాలా ఎక్కడ పోయినా అంతే. గుంటూరులో కూడా అంతే కదా, ఎగబడ్డారు కదా, బారులు తీరారు కదా. జగన్ కి జనాదరణ ఏం తగ్గలేదు. ఓన్లీ క్రిందటిసారి ఏంటంటే మొట్టమొదటిసారి అధికారం వచ్చింది, ఆవురు మంట కూర్చున్నారు 9 ఏళ్ల నుంచి కార్యకర్తలందరూ. అంతకుముందు 5 ఏళ్ళు కదా, అంతకుముందు 4 ఏళ్ళు కదా పార్టీ పెట్టి. ఆవురు మంటూ ప్రతి ఒక్కడు నాకు పోస్టులు కావాలనుకున్నాడు, ప్రతి ఒక్కడు ఏదో సంపాదించేసుకోవాలనుకున్నాడు. అవన్నీ కాకుండా ఒక స్ట్రీమ్ లైన్డ్ అడ్మినిస్ట్రేషన్